కాదు భయ్య, నా మాటలు రావట్లేదు అసలు. నేను ఒక సినిమాలో ఉండి కూడా ఇంత ఏడుస్తున్నానంటే ఇదేదో ప్రమోషన్ కాదు. నిజంగా ఇప్పుడు మీ వాళ్ళల్లో కొంతమంది ఇలా రాస్తారు చూడు, నిజంగా వాడికి మనసు ఇజ్జత్ అన్నది ఉంటే ఈ సినిమా చూసి రాయమనండి. నేను చాలా 4 రోజులుగా రగిలిపోతున్నాను. కానీ సినిమా భయ్య, ఇది ప్యూర్ సినిమా. దీన్ని సినిమా అనరు, ఒక ప్రేమాలయం అంటారు చూడండి. మీరు నిజంగా చూసి చెప్పండి, ఇది ఒక ప్రేమాలయం అంతే. అమ్మో, అమ్మాయి చంపేసింది కిరణ్ గారిని ఫస్ట్ టైము. కిరణ్ అబ్బవరం గారు అంటే మనందరికీ తెలిసిందే, మన మనసులో ఉంది, మీకు తెలిసిన తెలుసు. అలాంటి కిరణ్ అబ్బవరం గారు అబ్బా, ఒక నిజంగా ప్రేమించే అబ్బాయి ఇలాగ ఉంటాడా? నిజంగా ఇలాంటి ప్రేమికుడు ఉంటే బాగుండు. కొన్ని రోజులు మన డైరీలో కొన్ని పేజీల్లో ఉంటే బాగుండు అనిపించాడు. కొన్ని పేజీల్లో అబ్బాయి ప్రతి ఆడపిల్ల లైఫ్లో ఇలాంటి వాడు ఉంటే శంకరు పిచ్చెక్కిచ్చిద్ది. ఐ లవ్ సినిమా నిజంగా. చిచ్చి, నేను ఇన్ని ఏళ్ళు డిపార్ట్మెంట్లో ఉంటే ఇలాంటి సినిమా ఒక లైన్ కూడా ఆలోచించలేదంత సిగ్గుపడుతున్నా. పిచ్చెక్కిచ్చింది భయ తమ్ముడు. అసలు దాని గురించి మీరు ఏం అడగకూడదు. నేను చెప్పేసే కదా, ఏదో బిల్డప్ కోసం. ప్రేమలే ఈ సినిమా అంతే. బేబీకి దీనికి అసలు సంబంధం లేదు బ్రో, దానికి దీనికి సంబంధం లేదు. నేనేమన్నా కెమెరా కోసం వస్తే కెమెరా చూడాలి తమ్ముడు, మనకెందుకు కెమెరా చెప్పు. నిజంగా సినిమా చూసి నీ అభిప్రాయం చెప్పు. అవుట్ ఆఫ్ 99. అదే ఇందాక చెప్పా, ప్రతి నా కొడుక్కి తాట తీసి కొడతాను. నా కొడుక్కి నా కొడుకు అయితే నెగిటివ్ రాస్తాడు. నా పేరు మల్లికా చౌదరి, నోట్ చేసుకోరా. నువ్వు అమ్మకు అబ్బకు పుడితే నాకు దగ్గరికి రా, నేను కొట్టపోతే అన్నాడు. ఇలా మీడియాలో చెప్పు, నేనేం తొక్కలో వీడియోలో కనబడ్డానికి కాదు. నేను ఎప్పుడు ఇలాగే అంటాను, ఫరక్ పన్ను. నెగిటివ్ రేటింగ్ ఇచ్చే ముందు ఒకటే మాట చెప్తున్నా భయ్, అప్పుడు నువ్వు రేటింగ్ కాదంటే చెప్పండి. ఏం లేదన్నా, నీకు తెలీదు. 3 గంటలు కాదు కదా, నువ్వు అసలు ఎంతసేపు ఉన్నావు అనేది కూడా నీకు థియేటర్లో తెలీదు. చిత్తొక్కటేసాడు అన్న పెర్ఫార్మెన్స్, డైలాగులు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అంటే ఇది అనే ఫీలింగ్ వచ్చి మళ్ళీ సిన్సియర్గా అందరూ లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. జెన్జీకి ఒక గొప్ప సినిమా అన్న ఇది, చాలా బెస్ట్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. మంచిగా అనిపిస్తుంది. దానికే దీని డిఫరెంట్. కుక్కది చాలా హైలైట్ ఉందండి, చాలా బాగుంది. హీరోయిన్ సూపర్ ఉందండి, బాగుంది. యాక్టింగ్ కూడా సూపర్. అబ్బాయి బాగుందండి. మా ఏజ్ వాళ్ళు చూస్తున్నారంటే ఇంక అందరికీ ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. సరే, ఓకే ఉన్నారు అని. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇట్స్ అ స్వీట్ మూవీ, ఇట్స్ అ స్వీట్ సాంగ్. యా, నాకు పేర్లు తెలియదు. సో ఇట్స్ గుడ్. యా, out of 10 I would give 7.58. థ్యాంక్ యూ. కదా చెన్నై వచ్చి తీస్తాను, తెలుగు వాళ్ళు ఎంజాయ్ చేయరు కానీ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. స్టోరీ పడిందండి, బాగుందండి, బాగా అనిపించింది. అంతా అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఆ అమ్మాయిని మళ్ళీ పైకి తీసుకురావాలని ఇది పెట్టాడు. ఆ థీమ్ కూడా బాగుంది, బాగున్నాయండి. అందుకనే చెప్పాడు కదా, చరిత్రలో ఇప్పుడు ఒకటే ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలని. అదేనండి, అంతా ఎక్కడికక్కడ వ్యత్యాసం చూపించాలి కదా, అది చూపించారు.